రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న సంప్రదాయ స్నేహానికి మరింత బలం చేకూర్చిందిగా భావిస్తున్నారు. భారత రష్యాల సంబంధాలు ఎన్నో దశాబ్దాలుగా పరస్పర నమ్మకం, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సహకారం ఆధారంగా ముందుకు సాగుతూ వచ్చాయి. పుతిన్ తాజా పర్యటన ఆ బంధాన్ని కొత్త దిశలో విస్తరించే ప్రయత్నంగా కనిపించింది. పుతిన్ భారత ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. భద్రతా రంగం, రక్షణ సహకారం, ఇంధన ఒప్పందాలు, అణుశక్తి ప్రాజెక్టులు, వాణిజ్య విస్తరణ వంటి అనేక అంశాలు ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో భారత్ రష్యాపై పెట్టుకున్న విశ్వాసం, అలాగే రష్యా నుంచి ఆయుధ సరఫరాలో ఉన్న స్థిరత్వం మరోసారి నిరూపితమైంది. భారత్కు ఇంధన భద్రత చాలా కీలకం. కాగా రష్యాతో ఉన్న క్రూడ్ ఆయిల్ ఒప్పందాలు భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తున్నాయి. పుతిన్ పర్యటనలో ఇంధన రంగానికి సంబంధించిన కొత్త అవకాశాలను కూడా రెండు దేశాలు పరిశీలించాయి. అణుశక్తి రంగంలో కూడా మరిన్ని ప్రాజెక్టులు భవిష్యత్తులో కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని భారత్ రష్యాల స్నేహం మరింత ప్రాధాన్యతగా మారింది. పాశ్చాత్య దేశాలతో రష్యా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో భారత్తో ఉన్న ఈ బలమైన బంధం మాస్కోకు వ్యూహాత్మకంగా ముఖ్యమైంది. అదే సమయంలో స్వతంత్ర విదేశాంగ విధానం పాటించే భారత్కు కూడా రష్యాతో ఉన్న అనుసంధానం కీలకమవుతోంది. వార్షిక సదస్సు కోసం విచ్చేసిన పుతిన్ మోదీతో భేటీకి చారిత్రాత్మక హైదరాబాద్ హౌస్ వేదిక అయింది. అదేంటి, ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ఏంటి అని చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. ఢిల్లీలో హైదరాబాద్ అనే పేరుతో ప్యాలెస్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. నిజానికి ఈ భవనం వెనుక పెద్ద చరిత్ర ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911లో అధికారంలోకి వచ్చారు. అదే సంవత్సరం బ్రిటిష్ ఇండియా రాజధాని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చబడింది. 1911 డిసెంబర్ 12న కింగ్ జార్జ్ ఈ ప్రకటన చేశారు. రాజధాని మారుతున్న సమయంలో పలు సంస్థానాల మహారాజులు కూడా ఢిల్లీలో తమకు సొంత నివాసం ఉండాలని భావించారు. బ్రిటిష్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉండడం కారణంగా ఢిల్లీలో ఒక ఇల్లు ఉంటే అవసరమైనప్పుడు ఉండడానికి సౌకర్యంగా ఉంటుందని అనుకున్నారు. ఈ ఆలోచనను అప్పటి వైస్రాయ్ కూడా సంతోషంగా స్వాగతించారు. ఈ నేపథ్యంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా ఢిల్లీలో ఒక గొప్ప నివాసాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆయన అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. తన రాజధానికి తగ్గట్టుగా ఢిల్లీలో అద్భుతమైన ఇల్లు ఉండాలని ఆశించారు. మొదట నిజాం వైస్రాయ్ హౌస్కు చాలా దగ్గరలోని ప్రిన్సెస్ పార్క్ ప్రాంతంలో స్థలం కోరారు. అయితే బ్రిటిష్ పాలకులు దానికి ఒప్పుకోలేదు. చివరికి వైస్రాయ్ హౌస్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాన్ని ఆయనకు కేటాయించారు. అదే ప్రాంతంలో బరోడా, పాటియాలా, జైపూర్, బికనీర్ సంస్థానాల రాజులకు కూడా ఇచ్చారు. హైదరాబాద్ నిజాం, బరోడా గైక్వాడ్లు తమ రాజభవనాల కోసం ప్రసిద్ధ వాస్తుశిల్పి ఎడ్విన్ ల్యూటెన్ను నియమించారు. నిజాం వైస్రాయ్ హౌజుల అద్భుతమైన డిజైన్ కోరినా బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా ఆమోదించలేదు. అందుకే వైస్రాయ్ హౌజ్ల మొత్తం డిజైన్ కాకుండా అందులోని ముఖ్య గోపురం నమూనాను మాత్రమే తీసుకుని హైదరాబాద్ హౌజ్ను రూపొందించారు. చివరికి ఈ భవనాన్ని సీతాకోకచిలుక ఆకారంలో కట్టించారు. ఇప్పటికీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ ముఖ్య అతిథులు, విదేశీ ప్రతినిధుల సమావేశాలకు వేదికవుతూ తన చారిత్రక ప్రాముఖ్యతను కొనసాగిస్తోంది. 1926లో నిర్మాణం స్టార్ట్ అవ్వగా 1928లో పూర్తయింది. హైదరాబాద్ హౌస్ నిర్మాణానికి అప్పట్లోనే చాలా పెద్ద ఖర్చు వచ్చింది. ఆ కాలంలోనే 2.5 కోట్లకు పైగా వెచ్చించారని రికార్డులు చెబుతున్నాయి. వైస్రాయ్ హౌజ్లా అద్భుతంగా నిర్మించుకునే అవకాశం రాకపోయినా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలోనే ధనవంతుల్లో ఒకరైన తన ఇమేజ్కి తగ్గట్టుగా హైదరాబాద్ హౌస్ను అద్భుతంగా నిర్మించారు. ఈ భవనంలో మొత్తం 36 గదులు ఉన్నాయి. మొఘల్ శైలిలో నిర్మాణం ఉండడం, యూరోప్ శైలిలో అందమైన మెరుగులు కనిపించడం దీని ప్రత్యేకత. పెద్ద తోటలు, అందమైన తోరణాలు, ఆకర్షించే మెట్లు, ఫౌంటైన్లు, ఇలా అనేక అంశాలు ఈ భవనాన్ని మరింత ప్రకాశవంతంగా నిలబెట్టాయి. అందుకే ఇది ఇతర సంస్థానాధిపతులు కట్టించిన భవనాలతో పోలిస్తే ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ఈ హౌస్ ఇండియా గేట్ దగ్గర 8.2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ భవనాన్ని చాలా అరుదుగా ఉపయోగించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలు భారత యూనియన్లో విలీనం కావడం ప్రారంభమైంది.
అయితే హైదరాబాద్ మాత్రం విలీనానికి వెంటనే ఒప్పుకోలేదు. దీంతో ఆపరేషన్ పోలో ద్వారా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ను దేశంలో కలిపింది. ఈ పరిణామాల తర్వాత హైదరాబాద్ హౌస్ను నిజాం కుటుంబం కొంతకాలం మాత్రమే ఉపయోగించింది. ఆ తర్వాత భవనం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోకి వెళ్లి భారతదేశ ఆస్తిగా మారింది. 1970 నుంచి దేశంలో దౌత్య కార్యక్రమాలు పెరిగిన నేపథ్యంలో ఈ భవనాన్ని విదేశీ ప్రతినిధుల పర్యటనలు, విందులు, సమావేశాల కోసం ఉపయోగించడం ప్రారంభించారు. అంతకు మించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కేటరింగ్ నిర్వహణ వంటి బాధ్యతలను ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించడం మొదలైంది.